కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా. బతుకు. మా పెద్దమ్మ మీకు తెలుసు కదా, అదేనండి మా బెజవాడ పెద్దమ్మ. ఆవిడ పేరేమిటంటే గుర్తు రావట్లేదు. చిన్న పెద్ద అందరము పెద్దమ్మ అని అంటాం. నర్సాపురం సుబ్బారెడ్డి గారి పెద్దమ్మాయి సత్యనారాయణ గారి భార్య. అయింది రైల్వే ఉద్యోగం. గుర్తొచ్చిందా? మరీ పొడిగరి కాకపోయినా కొంచెం ఎత్తుగా దెబ్బపండు రంగులో ఉంటుంది. నుదుటి మధ్య అక్షరాల రూపాయంత బిల్లబొట్టు కళ్ళు నిండిపోవడంతో ఎప్పుడూ ఒలికిపోతూ ఉండే ఆప్యాయత, పెదాల మీద వెన్నెలంత చల్లని చక్కని నవ్వు. ఆవిడ నవ్వు చూసే బెజవాడ కనకదుర్గమ్మ అంత ఆత్మీయంగా నవ్వటం నేర్చుకుందని చిన్నప్పుడు మేము చెప్పుకునేవాళ్ళం. ఆవిడ్ని ఎప్పుడో ఒకప్పుడు బెజవాడలో చూసే ఉంటారు. ఆవిడెవరో తెలిసిందా? మా పెద్దమ్మండి. మా అమ్మకి అక్క అన్నమాట. ప్రతి వేసవి సెలవుల్లో నేను, మా చెల్లి, పిన్నిగారి అబ్బాయి వేణు, బుల్లి పిన్నిగారి అబ్బాయి విశ్వం, విజయ అందరము బందర్ ప్యాసింజర్ ఎక్కి బెజవాడలో వాలిపోయేవాళ్ళం. మేము ఎంత అల్లరి చేసినా విసుక్కునేది కాదు, కసురుకునేది కాదు. అసలు పెద్దమ్మకి కోపం అంటేనే తెలీదు. మేము ఏం చేసినా మురిసిపోయేది. సున్నుండలు ఎంత కమ్మగా, చంద్రకాంతలు ఎంత తీయగా చేసేదో చెప్పలేను. ఏది వండినా సరే కొసిరి తినిపించేది. పాటలు పాడేది, కథలు చెప్పేది. కీలుగుర్రం కథ ఎంత బాగా చెప్పేదంటే ప్రతి ముక్క నాకు ఇప్పటికీ గుర్తే. కనకదుర్గమ్మ తల్లిని చూస్తే పిల్లలు జడుసుకుంటారని నా చిన్నప్పుడు భయపెట్టేవారు. ఓసారి మమ్మల్ని అందరినీ గుడికి పెద్దమ్మ తీసుకెళ్ళింది. మాకు అండగా పెద్దమ్మ ఉందనో ఏమో ఆ తల్లి మాకు నవ్వుతూ కనిపించింది. చల్లగా బతకండ్రా అని దీవిచ్చింది. కృష్ణా ఒడ్డునే స్నానం చేసి వచ్చేవాళ్ళం. లోపలికంటా వెళ్ళిపోతామేమోనని మా రెక్క వదిలేది కాదు మా పెద్దమ్మ. సినిమాలు చూసాం, నాటకాలు చూసాం, గాంధీ పర్వతం ఎక్కాం, ఎగ్జిబిషన్లో రంగుల రాట్నం మీద తిరిగాం. ఓహో, ఆ రోజుల్ని తలుచుకుంటే చాలు మళ్ళీ చిన్నపిల్లాడినైపోతాను. హై స్కూల్లో చేరాక బెజవాడ వెళ్ళడం రావడం కాస్త తగ్గింది. కానీ పెద్దమ్మ కబుర్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. పిల్లలంటే ఎంతో ఇష్టమైన పెద్దమ్మకి ఎంచేతో పిల్లలు పుట్టలేదు. ఎందరో డాక్టర్లకి చూపించుకున్నారు. మా ఊరి ఆచార్యులు గారి చూర్ణాలు, లేహాలు కూడా తింది. అయినా పాపం పెద్దమ్మ కడుపు పండలేదు. ఒక రోజున సత్యనారాయణ పెద్దనాన్న ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. వెంటనే అమ్మా నాన్న బెజవాడ వెళ్తా అంటే నేను తోకలా వెంటబడ్డాను. రెండో పెళ్లికి ఒప్పుకోవద్దు అని అమ్మా నాన్న గట్టిగా చెప్పారు. కానీ పెద్దమ్మ ఎప్పట్లా నవ్వుతూనే తోసిపుచ్చింది. నట్టింట పిల్లలు తిరగని ఇండ్లు ఒక ఇండ్లేనా? అయినా వంశం నిలవద్దు, తలకొరివి పెట్టడానికి ఒక నలుసు ఉండొద్దు అంది. రేపు నువ్వనుకున్నట్లు జరగదు. సవతి అంటే నిప్పుల కుంపటి. నిన్ను నవ్వనివ్వదు, నిద్రపోనివ్వదు, నిశ్చింతగా ఉండనివ్వదు. కోప్పడింది అమ్మ. కొత్త ఆవిడొచ్చాక నిన్ను పాత సామాన్ల గదిలో పడేస్తారు. పిల్లల కోసం కాపురాన్ని కాలదన్నుకోవద్దు. పిల్లలే కావాలంటే దత్తత చేసుకోండి. అంతగా కావాలిస్తే ఇదిగో మా గోపిగాడిని దత్తత ఇచ్చేస్తా, పెంచుకోండి అన్నాడు నాన్న నన్ను ముందుకు తోస్తూ. నా గుండెలు గుబేలుమన్నాయి. నన్ను సందిట్లోకి తీసుకుంటూ, ఏరా ఈ పెద్దమ్మ కొడుకుగా ఉంటావా అని అడిగింది. ఊహు అన్నాను తల అడ్డంగా ఊపుతూ. ఫక్కున నవ్వింది పెద్దమ్మ. చిన్నపిల్లాడు, వాడికేం తెలుసక్క, వాడికి నువ్వంటే చాలా ఇష్టం, నేను ఒప్పిస్తాగా అంది అమ్మ. ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను. మా అత్తగారు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. మెల్లగా అసలు సంగతి బయటపెట్టింది. అది అలా చెప్పు. ఇదంతా మీ అత్తగారి నిర్వాకం అన్నమాట. ఆవిడ సాధింపులు పడలేక నువ్వు తగుదునమ్మా అంటూ తలాడిచ్చావన్నమాట. నీ అంతగా నువ్వు నిప్పుల గుండంలోకి దూకుతానంటావేంటక్క? ఇలాంటి చోద్యం నేనెక్కడా చూడలేదు, వినలేదు అంది అమ్మ బుగ్గలు నొక్కుకుంటూ. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
మీరు కాదంటే అన్నయ్య గారికి నచ్చ చెప్తాను. మీ అంగీకారం లేకుండా రెండో పెళ్ళి చేసుకుంటే ఆయన ఉద్యోగానికి ముప్పు వస్తుంది అన్నాడు నాన్న. మీరు అలాంటి ఆటంకాలేమీ కల్పించొద్దు. నా గురించి భయపడొద్దు. పైన నారు పోసిన దేవుడున్నాడు. కింద మొలకెత్తిచ్చే భూదేవి ఉంది. మధ్యలో తాళి కట్టిన మొగుడున్నాడు. నాకేం కాదు. పెద్దమ్మ ధీమా మాటలకు హతాశులయ్యారు అమ్మా నాన్న. వెంటనే వెనుదిరిగాం. దారి పొడుగున పెద్దమ్మకి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. పెద్దమ్మంటే ఎంతో జాలేసింది. పెద్దమ్మకి ఏమీ కాకూడదు అని దేవుడికి దండం పెట్టుకున్నాను. తర్వాత వచ్చిన వేసవి సెలవుల్లో నేను, చెల్లి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాం. ఎంచేతో ఆ ఏడాది వేణు, విశ్వం, విజయ రాలేదు. పెద్దమ్మలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది వరకట్లానే ఉంది. ఆమె ఆప్యాయత, అభిమానాల్లో కొంచెం కూడా తేడా రాలేదు. కానీ చిన్నమ్మ మమ్మల్ని చూసి ముఖం చిట్లిచ్చింది. మేమన్నా మా మాటలన్నా ఇష్టం ఉండేవి కాదు. ఇంటి చుట్టూ ఆడుకొనిచ్చేది కాదు. పూలు కొయ్యనిచ్చేది కాదు. ప్రతి దానికి పెద్దమ్మకి, పెద్దనాన్నకి ఫిర్యాదు చేసేది. మాకేమైనా తినడానికి పెడుతుంటే ఇంతింత కళ్ళతో చూసేది. ఆ పైన మూతి ముడిచేది. ఆమె మాకు బొత్తిగా నచ్చలేదు. ఆమె సోకులు, పద్ధతులు, సెంట్లు, పౌడర్లు, పూలు, సిల్కు చీరలు ఏవీ నచ్చలేదు. చూసావా చూసావా అన్నయ్య, చిన్నమ్మ టక్కులాడి పెద్దనాన్నని ఆడిస్తుంది నాపసానిలా అంది నా చెల్లెలు. ఆవిడ ఉండగా వాళ్ళింటికి వెళ్ళకూడదని కునేవాళ్ళం. కానీ పెద్దమ్మని చూడటానికి వెళ్తూనే ఉండేవాళ్ళం. ఎన్నో తెచ్చుకుంటూనే ఉండేవాళ్ళం. మా అందరిలోకి నేనే పెద్దవాడిని. నన్ను మరింత గారాబంగా చూసేది. ఏం కావాలో అడిగి మరీ కొనిచ్చేది. అందుకనే వేణు, విశ్వం ఎప్పుడూ కుళ్ళుకునేవారు. పెద్దమ్మ ఎలా ఉందిరా గోపి? పెద్దనాన్న, చిన్నమ్మ పెద్దమ్మని బాగా చూసుకుంటున్నారా? సంతోషంగా ఉందా అంటూ గుచ్చి గుచ్చి అడిగేది అమ్మ. ఓ అంటూ ఎన్నో చెప్పుకొచ్చేవాళ్ళం. ఒక వరలో 2 కత్తులు, ఒక్కింట్లో 2 కుప్పులు ఎలా ఇముడుతాయా? తనలో తాను ఎంత మదన పడుతుందో పిచ్చి ఎక్క అని బాధపడిపోయేది అమ్మ. తర్వాత చిన్నమ్మకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి పుట్టారు. మేమెప్పుడెళ్ళినా పెద్దమ్మే వాళ్ళకన్నీ అమర్చేది. ఒకటికెళ్ళినా రెండిటికెళ్ళినా అన్నీ శుద్ధి చేసేది. చందమామని చూపించి గోరుముద్దలు తినిపించేది. పెద్ద పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించింది. వాళ్ళు కూడా ఏం కావాల్సి వచ్చినా పెద్దమ్మనే అడిగేవారు. వాళ్ళు మా పెద్దమ్మని పెద్దమ్మ అనే పిలిచేవారు. వాళ్ళలా పిలిస్తే నాకు చాలా కోపం వచ్చేది. చాటుగా చిన్న చిన్న రాళ్లతో కొట్టేవాడిని, గిల్లేవాడిని. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి చెబితే పెద్దమ్మ నన్ను వెనకేసుకొచ్చేది. కానీ చిన్నమ్మ తిట్టిపోసేది. నాకు భలే సంతోషంగా ఉండేదిలే. చిన్నమ్మ అసలు తన పిల్లల ఆలనా పాలన చూసేదే కాదు. రాణిగార్లా ఎప్పుడూ గదికి అంటుకుపోయేది. అందం తరిగిపోతుందని పిల్లలకి పాలు కూడా సరిగ్గా ఇచ్చేది కాదని పెద్దమ్మ ఆవు పాలు పట్టించేదని అమ్మ, పిన్ని చెప్పుకుంటుంటే విన్నాను. పెద్దక్క సౌతిని నెత్తి మీద ఎక్కించుకుంటుందనుకో. ఆవిడ గురించి ఒక్క చెడు మాట మాట్లాడదు. తరిచి అడిగినా ఏమీ చెప్పలేదక్క నాకేమో అని నవ్వేస్తుంది. తనది గాలిలోని దీప బతికని తెలుసుకోలేకపోతుంది అని పిన్ని ఓసారి అమ్మ దగ్గర వాపోయింది. సవతి పిల్లల్ని తన పిల్లలు అనుకునే వాళ్ళు లోకంలో ఎవ్వరూ ఉండరు, ఒక్క అక్క తప్ప. దాని రాతలా కాలింది. ఏం బతుకో ఏమో, బాధపడడం తప్ప మనం ఏం చేయగలం చెప్పు అని బాధపడింది అమ్మ. పెద్దమ్మ గుర్తొస్తే చాలు నాకు బాధేసేది, పాపం అనిపించేది. తన కోసం ఏమైనా చేస్తే బాగుండనిపించేది. ఏం చేయాలో తెలియని వయసు నాది. కాలేజీలో చదువుతుండగా గోపిని చూడాలని ఉంది అని ఎవరితోనో కబురు పంపింది పెద్దమ్మ. ఆ మర్నాడే నేనొక్కడిని వెళ్ళాను. పెద్దమ్మ ఏమాత్రం మారలేదు. ఇది వరకట్లనే ఇంటి పని, వంట పని చేస్తుంది. ఇప్పుడు పిల్లల చదువు, సందెలు అదనమయ్యాయి. అన్నీ తనే చూసుకుంటుంది. అక్కడున్న 2 రోజులు నన్ను వదలలేదు.
నేనెంతో పెద్దవాణ్ణయ్యానని, బుద్ధిమంతుణ్ణని, బాగా చదువుకుంటున్నానని పెద్దనాన్నతో, చిన్నమ్మతో, ఇరుగు పొరుగులతో చెప్పి ఎంత పొంగిపోయేదో చెప్పలేను. నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను పెద్దమ్మ, అప్పుడు నా దగ్గరికి వచ్చేద్దు గాని అన్నాను వేడి వేడి మెత్తని పకోడీలు తింటూ. మా నాయనే మా తండ్రే, ఎంత ఎదిగిపోయావురా అంటూ మురిసిపోయింది. ఆ మాటని టామ్ వేసింది కూడా. నాకు 2 జతల కొత్త బట్టలు కుట్టించింది. అవి కొత్త రకం ఫ్యాషన్వి. ఎంత ఆనందపడిపోయానో మాటల్లో వర్ణించలేను. నాకే కాదు, వేణుకి, విశ్వానికి, విజయ్కి కూడా ఎన్నెన్నో కొనిపెట్టేది. బాగా చదువుకోండి, చదువుని మించిన ఐశ్వర్యం లేదు అని పదే పదే చెప్పేది. చదువుతూనే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే పెళ్ళయింది. పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అంతా పెళ్ళికొచ్చారు. పెళ్లిలో మా దంపతులిద్దరికీ పెద్దమ్మ ఉంగరాలు చదివించింది. పెద్దమ్మకి మేము ప్రత్యేకంగా పట్టుచీర పెట్టాం. మా గోపిగాడి పెళ్లిలో ఈ పెద్దమ్మకి పట్టుచీర అంటూ ఎంతో సంబరపడింది. వచ్చే నెలలో కాపురం పెడతాను, మా ఇంటికి మొదటి అతిథిగా నువ్వే రావాలి పెద్దమ్మ అన్నాను. అప్పుడెంత ఆనందపడిపోయిందంటే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు 10 నిమిషాల దాకా జలజల రాలుతూనే ఉన్నాయి. నీ ఇంటికి రాకుండా ఎలా ఉండగలనరా, మీ పెద్దనాన్న నేను తప్పకుండా వస్తాంరా అని ప్రామిస్ చేసింది. కానీ ఆ ప్రామిస్ని ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ఎప్పుడు అడిగినా పెద్దోడికి పరీక్షలు, చిన్నోడికి ఒంట్లో బాగలేదు, మీ పెద్దనాన్న క్యాంపులో ఉన్నారు అంటూ ఏవేవో వంకలు పెట్టేది. పెద్దమ్మ ఆ ఇండ్లు వదిలి రాలేదురా, ఆ ఇంటికి వంటలక్క అయిపోయింది, ఆ ఇంటికి సవతి పిల్లలకి చాకిరీ చేయడానికి పుట్టింది అంటూ కంటతడి పెట్టుకునేది అమ్మ. చిన్నమ్మ కొడుకు పెద్దోడి పెళ్ళికెళ్ళాం నేను, మా ఆవిడ. అదైనా తప్పకుండా రావాలని పెద్దమ్మ ప్రత్యేకంగా ఫోన్ చేయడంతో ఆమె మాట త్రోసిపుచ్చలేకపోయాం. పెళ్లి పనులు దగ్గరుండి చెక్క పెట్టిందంతా పెద్దమ్మే. కానీ అమ్మాయి తరపు వాళ్ళు గౌరవ మర్యాదలన్నీ చిన్నమ్మకిచ్చారు. వారి ధోరణి చూసి మేము తట్టుకోలేకపోయాం. కానీ పెద్దమ్మ పైకి మామూలుగానే ఉంది, లోపలెన్ని బడబాగ్నులు బ్రద్దలవుతున్నాయో తెలీదు. అంచేత చిన్నోడి పెళ్ళికి, చిన్న చెల్లి పెళ్ళికి మేము వెళ్ళలేదు. లీవు దొరకలేదని అబద్ధమాడాను. మేము పెళ్ళికి రాలేదని పెద్దమ్మ ఎంతో బాధపడిందని అమ్మ చెప్పినప్పుడు వెళ్ళుండాల్సిందేమో అని మదన పడకుండా ఉండలేకపోయాను. ఆ మధ్య పెద్దమ్మ భుజం నొప్పితో బాధపడుతుందని తెలిసింది. కేరళ ఆయుర్వేద తైలం పంపించాను. అది మర్దన చేశాక మంచి గుణం కనిపించిందిరా గోపి అంటూ ఫోన్ చేసి చెప్పింది. పిల్లల్ని తీసుకుని ఒకసారి రండ్రా, ఈ పెద్దమ్మ కథలు కబుర్లు వినకుండా మీ పిల్లలు పెద్దవాళ్ళు ఎలా అవుతారా అంటూ నవ్వింది. త్వరలో వస్తాం పెద్దమ్మ, కనకదుర్గ గుడికెళ్ళి చాలా ఏళ్ళయింది కూడాను అన్నాను. కానీ రాలేకపోయాం. హఠాత్తుగా పెద్దనాన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. హార్ట్ అటాక్ అట. పెద్దమ్మ ఎలా ఉందో, ఆ ఘోర వార్తకి ఎలా తట్టుకుంటుందో అనుకునేసరికి గుండె పట్టేసింది. అది కాక ఇప్పుడు పెద్దమ్మ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్నార్థకమై నా కళ్ళ ముందు నిలబడింది. చిన్నమ్మ చలాకి మనిషి, తెలివైంది. ఆస్తులన్నీ తన పేరు మీద పెట్టించుకుందని ఓసారి అమ్మ చెప్పింది. కూతురికి బాగానే కట్నమిచ్చి పెళ్లి చేశాడు. కొడుకులు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటవుతారు. ఇంట్లో పెద్దమ్మకి జానెడు చోటు ఉంచుతారో లేక నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటేస్తారు. ఆమె దైన్య రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే తట్టుకోలేకపోయాను. బుల్లి పిన్ని కూతురు విజయకి ఫోన్ చేశారు. ఆమె పెళ్ళయ్యాక విజయవాడలోనే ఉంటుంది. పచ్చళ్ళు వడియాలే కాదు, నానా వంకలు పెట్టి పెద్దమ్మ నుంచి బాగానే గుంజుకుంటుందని అమ్మ ఎప్పుడూ దెప్పుతూ ఉంటుంది. పెద్దమ్మని ఈ కళ్ళతో చూడలేకుండా ఉన్నాను గోపి. అన్నయ్య, మహాలక్ష్మిలా కలకలలాడుతూ ఉండే పెద్దమ్మ ఇప్పుడు శోకమూర్తిలా ఉందనుకో అంటూ మధ్యలో 3 సార్లు ముక్కు చీదింది.
వార్త విన్నప్పటి నుంచి నాకే కాళ్ళు చెయ్యి ఆడటం లేదు. ఇంక పెద్దమ్మకి ఎలా ఉందో. నీకో సంగతి చెప్పనా అన్నయ్య? ఎవరితో అనకు సుమా. చిన్నమ్మ పెద్దనాన్న శవం మీద పడి బోరు బోరున ఏడ్చింది. గుండెలు బాదుకుంది. పెద్దమ్మేమో రాయిలా కూర్చుండిపోయింది. ఒక ఏడుపు లేదు, పెడబొబ్బలు లేవు. అంతా చెవులు కొరుక్కున్నారు తెలుసా? అరే అలాగా? అలా ఎలా ఉండగలిగింది? ఒకవేళ పెద్దనాన్న పెద్దమ్మని ఒక పని మనిషిలా చూసేవాడేమో. అందుకే ఆమె కళ్ళల్లోకి నీళ్లు ఉరకలేదేమో. పీడ పోయిందని లోలోన సంతోషించిందేమో. దగ్గర ఉండి చూశానుగా. పెద్దనాన్న కఠినాత్ముడు కాదన్నయ్య. పెద్దమ్మే బుడబుడమంటూ ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుపోతలకి పోతుంది. తన నగలన్నీ కోడళ్ళకి మనవరాళ్ళకి దోచిపెట్టింది. ఒంటి మీద తులం బొందు, అరకాసు నల్ల పూసలున్నాయి. ఆఖరికి చేతి గాజులు కూడా మంగళహారతి పాడేసిందనుకో. ముందు చూపు లేకపోతే ఎలా? ఈ రోజుల్లో ఎవరి బాగు వాళ్లే చూసుకోవాలని తెలుసుకోలేకపోయిందంటే పెద్దమ్మ ఎంత అమాయకురాలో అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తూ ఊరుకోకూడదు విజయ. పెద్దవాళ్ల మీదికి భారం బాధ్యత వదిలేయకూడదు. వాళ్ళదంతా నాంచుడు వ్యవహారం. మనం రంగంలోకి దిగిపోయి పెద్దోణ్ణి చిన్నోణ్ణి నిలదీయాలి. పెద్దమ్మకి సరైన వాటా ఇప్పించాలి. న్యాయం చేయాలి. ఆవేశపడ్డాను. పెద్ద కర్మకి అన్నయ్యలంతా వస్తారుగా, అప్పుడు మాట్లాడదామైతే. కర్మకాండలు అవ్వకుండా ఆస్తుల పంపకాల గురించి మాట్లాడటం మర్యాద కాదు కూడాను. వేణుని విశ్వాన్ని వాటికి తప్పకుండా రమ్మని కోరాను. అనుకున్నట్లుగానే అందరము ఆ కార్యక్రమానికి హాజరయ్యాం. తెల్ల చీర ధరించిన విషాద శిలా విగ్రహంలా ఉన్న పెద్దమ్మని చూసి దుఃఖం నిభాయించుకోలేకపోయాం. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పెద్దమ్మ గురించి ఏమైనా ఆలోచించారా? అమ్మ, నాన్న, బాబాయిలు, పిన్నులు ఉండగా అడిగాము. అందరూ కావాలనుకోవడమే తనకి తెలుసు అన్నారు నాన్న. వాళ్ళంతా నిన్ను కావాలనుకుంటున్నారా అని అడిగితే దేవుడి ఫోటోల వంక చూస్తుంది. మొదటి నుంచి పెద్దక్క వరస ఇంతే. పెట్టడం తప్ప తన కోసం దాచుకోవడం బొత్తిగా తెలీదా మనిషికి, పిన్ని చెప్పింది. అలా అని అయిన వాళ్ళ ఉండి కూడా వెనక ముందు ఎవరూ లేనట్టు వదిలేయలేం కదా. పెద్దమ్మ భవిష్యత్తుకి డోకా లేని విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలి. ఆస్తిపాస్తుల గురించి మేము మాట్లాడితే బాగోదురా. మీరంతా పూనుకోండి అన్నారు నాన్న. కజిన్స్ అందరము అంగీకార సూచకంగా తలాడించాం. దినకర్మ రోజు రాత్రెవరూ ఆ ఇంటి నిద్ర చేయకూడదు గనక హోటల్లో రూమ్ తీసుకొని ఉందామని బయలుదేరాం. పెద్దమ్మకి సంతానం లేదు. మనం పెద్దమ్మ చెల్లెల పిల్లలం గనుక మనకేమైనా ఆస్తి కలిసి వస్తుందంటావా అన్నయ్య? దారిలో విశ్వం అడిగాడు సందేహిస్తూనే. పెదవి విరిచాను. కష్టంరా. అంతా పెద్దనాన్న సంపాదనే కదా. కాదంటే తన పేరన ఏమైనా ఆస్తులుంటే పెద్దమ్మ తనకిష్టమైన వాళ్ళకి రాసిచ్చే హక్కు ఉంటుంది. తాతయ్య పశువు కుంకాల కింద ఇచ్చిన ఎకరా పొలం పెద్దమ్మ పేరు మీదే ఉందన్నయ్య. గబుక్కున అంది విజయ. చూద్దాంలే, ముందు తనకి రావాల్సిన వాటా దక్కని. మర్నాడు మేము ముగ్గురము విజయ వాళ్ళైన అంతా కలిసి పెద్దమ్మ ఇంటికెళ్ళాం. సామాన్లు లారీకెక్కిస్తున్నారు పెద్దోడు చిన్నోడు. గబగబా లోపలికెళ్ళాం. చిన్నమ్మ తెల్ల చీరలోనే ఉంది. కానీ పెద్దమ్మ ఇదివరకట్లానే రంగు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించింది. మనసు చేదుగా అయింది. పెద్దమ్మకి మతి స్థిరం తప్పలేదు కదా. మెల్లగా విజయాన్ని అడిగాను. గుండ్రాయిలా ఉంది. ఓ 10 రోజులన్నా ఆగకుండా ఈ వేషమేంటి? 10 రోజులు ఆగితే ఏం అవుద్ది? అది కాదే, నలుగురు 4 రకాలుగా అనుకోరు? 10 రోజులు పోయాక ఇలా ఉన్నా అనుకుంటారు. మాట్లాడుతుంది. అయినా పెద్దమ్మ స్వభావం వేరు. తనేమనుకుంటే అది చేస్తుంది తప్ప ఎవరిని పట్టించుకోదు. ఆమె ధోరణికి మండుకొచ్చింది. బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా తిరిగి తనే అంది. నేను బదులివ్వలేదు. మాట్లాడాలని చెప్పి పెద్దోణ్ణి చిన్నోణ్ణి కూర్చోబెట్టాం.
విసుగ్గా చూస్తూ అయిష్టంగా కూర్చున్నారు. నుదురు చిట్లించి చూడసాగారు వారి భార్యలు. మీతో చిన్నమ్మని తీసుకెళ్ళిపోతున్నారు, సంతోషమే. మరి పెద్దమ్మ సంగతి ఏమీ ఆలోచించారు? ఆలోచించడానికి ఏముంది? ఎవరి దారి వాళ్లదే, ఎవరి బతుకు వాళ్లదే. చిన్నోడన్నాడు. పెద్దమ్మ మీకు పెద్దమ్మే కదా, తను మీ మీద ఆధారపడి ఉంది. ఆమెకు దారి చూపాల్సిన బాధ్యత మీదే. పోనీ ఆమెని మీతో పాటు తీసుకెళ్ళకూడదు? సరిపోయింది. ఇప్పటికే మా అమ్మ నెవరు భరిస్తారంటూ మేము గుంపు చింపులు పడ్డాం. కడకి చెరో 6 నెలలు ఉంచుకునేటట్టు రాత్రే ఒక అంగీకారానికి వచ్చాం. మీకు తెలుసుగా, ముసలోళ్ళంటే రోగాలు, రొచ్చులు, డాక్టర్లు, మందులు, సేవలు. అంత ఓపిక తీరిక లేకే కదా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారంతా. అవి సిటీలో బొచ్చెడున్న సంగతి మీకు తెలుసుగా. మరి దారుణంగా మాట్లాడకండి. మీ అమ్మ కన్నా ఎక్కువగా మీ ఆలనా పాలన చూసి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది పెద్దమ్మ. అలాంటి ఆమె అంటే మీకు కనీస కృతజ్ఞత కూడా లేకపోవడం దారుణం. ఆయాల్ని అమ్మగా చూసేంత గొప్ప మనసు మాకు లేదు. వాళ్ళు లేచి వెళ్ళబోతుంటే మరి ఆస్తుపాస్తుల్లోనైనా పెద్దమ్మకి వాటా పంచి ఇచ్చారా? తుంటి చెయ్యి చూపించారా? విజయ అడిగింది. ఎవరికేం చెందాలో అవన్నీ మా నాన్న ముందే రాసిచ్చారు. ఇది కొత్త వార్త. మాకు నోటంటా మాట రాలేదు. వాళ్ళ కుటుంబాలు చిన్నమ్మని కొంత సామాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వారికి కన్నీటితో వీడుకోలిచ్చింది పెద్దమ్మ. ఈ పెద్దమ్మని మర్చిపోకండ్రా, వస్తూ వెళ్తుండండి అంది. తర్వాత మేమంతా పెద్దమ్మని మాటామంతిలోకి దింపాం. నీ గురించి ఏం ఆలోచించావు పెద్దమ్మ? ఎక్కడుంటావు? ఎలా ఉంటావు? బోలెడు సానుభూతి పలకబోస్తూ అడిగాను. చిన్నగా నవ్వింది. మీ ఇంటికి రానా గోపి? ఊహించిన ప్రశ్నకి అత్తిరపడ్డాను. కన్న వాళ్ళనే పిల్లలు పట్టించుకోవట్లేదు. పెంచిన వాళ్ళు దులపరించేశారు. అలాంటిది నేనెలా ఈమె బరువు తలకెత్తుకోగలను? సెంటిమెంట్ వేరు, వాస్తవం వేరు. 1 రోజు 2 రోజులు కాదు, బతికినన్నాళ్ళు భరించాలంటే ఎవరికి సాధ్యం? సంగతి తెలిస్తే అసలు గుమ్మంలో అడుగుపెట్టనివ్వదు నా భార్య. కనీసం దండిగా ఆస్తిపాస్తులుండి ఉంటే ఏమైనా చేసేవాణ్ణి. కానీ ఇప్పుడేమీ చెయ్యలేను. ఐ యామ్ హెల్ప్లెస్. మిగతా వాళ్ళ వంక చూశాను. వాళ్ళు ఇబ్బందిగా మొహాలు పెట్టు కూర్చున్నారు. ఇంతలో సెల్ మోగింది. పెద్దమ్మ ఏదో మాట్లాడింది. నేనెలా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తాను, మీరు ఆలోచిస్తూ ఉండండి. మేము ఆశ్చర్యపోయి చూస్తుంటే మా కళ్ళ ముందు నుంచే హడావుడిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు? ఎవరి మీద ఏ కేసు పెట్టడానికి? మాకెవ్వరికి ఏమీ అర్థం కాలేదు. పెద్దమ్మ అదో తరహా మనిషి. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్ళకి కంచాల్లోనూ పెడుతుంది. అక్కసుగా అంది విజయ. గోపికి తప్ప ఇంకెవ్వరికీ ఏమీ పెట్టలేదు, వేణు అన్నాడు. 100, 10 తప్ప నాకు మాత్రం ఏం పెట్టింది? గబుక్కున అనేశాను. పెద్దమ్మ నాకేదో తవ్వి తలకెత్తిందని వీళ్ళంతా అపోహపడుతున్నారు. అందరం కడుపులో ఉన్నది కక్కేసుకొని మళ్ళీ మేమే ఎత్తేసుకుంటుంటే పెద్దమ్మ 3 చిన్నపిల్లల్ని తీసుకుని ఆటో దిగింది. వీళ్ళెవరు పెద్దమ్మ? మీ చెల్లెళ్ళు, తమ్ముడు. గర్వంగా నవ్వింది. బుర్ర గోక్కున్నా. మేమేదో మాట్లాడబోతే ముందు వీళ్లకు ముద్ద పెట్టనివ్వండ్రా అంది. మా నోళ్ళకి తాళం పడింది. గబగబా వాళ్ళకి స్నానాలు చేయించింది. ఎక్కడి నుంచో పెద్దోడు, చిన్నోడు తొడిగిన చిన్నప్పటి దుస్తులు తెచ్చి వాళ్ళకి తొడిగింది. అన్నం తినిపించి నిద్రపుచ్చింది. అప్పుడు మా దగ్గరికి వచ్చి ఏం ఆలోచించారు అని అడిగింది పెద్దమ్మ. వీళ్ళెవరు? మనలా పుట్టిన వాళ్లే. వాళ్ళమ్మ వీళ్ళని పోషించలేక అమ్మేస్తుంటే పోలీసులు స్టేషన్కి లాక్కుపోయారట. ఆమె పరిస్థితికి జాలిపడి ఎవరైనా పెంచుకునే వాళ్ళుంటే ఇచ్చేస్తే మంచిదనుకుని అనాథాశ్రమానికి ఫోన్ చేశారట. వాళ్ళేమో నేను ఒకరిద్దరిని పెంచుకోవాలని చెప్పినట్టుగా చెప్పగా నాకు ఫోన్ చేశారు. అదేదో సింపుల్ సంగతి అన్నట్టు చెప్పింది. అయితే వీళ్ళ బరువు మీన్ చేసుకుంటున్నామన్నమాట. కాలు చెయ్యి బాగానే ఉన్నాయిగా.
ఏదో నాకు తోచింది, నాకు చేతనైంది చేద్దామని. పెద్దమ్మకేసి విస్మితులమై చూశాం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నావు. నీ భవిష్యత్తే అగమ్యగోచరంగా ఉన్నప్పుడు నువ్వు వీళ్ళకి భవిష్యత్ ఇవ్వాలనుకోవటం చాలా చిత్రంగా ఉంది. నా మాటల్లో కించింతు వ్యంగ్యం ధరించిందేమో. చివ్వున తలెత్తి నా ముఖంలోకి చూసింది. తలదించుకున్నాను. బతుకంటేనే ఆరాటం, సమస్యలు, ఘర్షణలు, పోరాటం. వాటిని ఎదుర్కొంటూనే ఒకరిద్దరికైనా చెయ్యి అందిస్తే, చెయ్యూతనిస్తే కొండంత ఆత్మతృప్తిగా ఉంటుందిరా గోపి. మన కోసం మనం బతికేది బతుకవుతుందా ఏంట్రా పిచ్చి నాన్న? మొహం ఎర్రగా చేసుకున్నాను. పెద్దనాన్న లేరన్న సంగతి గుర్తుందనుకుంటాను. నిలువుగా తలాడించింది. ఈ ఇంటిని కట్టినప్పుడే నా పేరున పెట్టారు. 10 మందికి సరిపోయే ఇండ్లు. ఈ పక్కకి సూర్యోదయం కనిపిస్తుంది, ఆ పక్కకి సూర్యాస్తమయం కనిపిస్తుంది. చిన్నదే అయినా నీళ్ళకి పాలకి లోటులేని ఇండ్లు. ఇంటి చుట్టూ కూరగాయలు పండే తోట కూడా ఉంది. చూసే ఉంటావు. ఇంకేం కావాలి చెప్పు అన్నట్టు మీ పెద్దనాన్న ఫ్యామిలీ ఫంక్షన్ నాకే వస్తుందిరా. నెలకి 7-8 వేల దాకా వస్తుందట ఆఫీస్ వాళ్ళు చెప్పారు. దానితో ఈ పిల్లలకు దారి చూపించలేనా చెప్పు? మాకు నోట మాట రాలేదు. అతి కష్టం మీద నోరు పిగిల్చుకున్నాను. ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఓ మూలాన కూర్చోక ఈ బరువు బాధ్యతలు అవసరమా పెద్దమ్మ? ఓ పక్కన పెద్దమ్మ అంటూనే అలా మాట్లాడతావేంట్రా గోపి? నేను మనిషిగా బతకాలనుకుంటున్నాను కానీ బతికి విగ్రహపుష్టిలా ఉన్నాననిపించుకోదలుచుకోలేదురా. 2 ముక్కల్లో తేల్చేసింది. కానీ మాకెవ్వరికీ రుచించలేదు. సవతి పిల్లల్ని నీ పిల్లలనుకున్నావు. కానీ వాళ్ళేం చేశారు? ఇంత దుమ్ము నీ కంట్లో పోసి ఎగిరి చెక్కపోయారు. విశ్వం అన్నాడు అక్కసుగా. చిన్న పిల్లాడి మాటలకు నవ్వినట్లు నవ్వింది. వాళ్ళకి రెక్కలు రావడానికి కించింత తోడ్పడ్డానన్న తృప్తి చాలు. వాళ్ళు తిరిగి నాకేదో చెయ్యాలని నేనెప్పుడూ ఆశించలేదు. ఎంచేత అంటే కర్మ చేయడమే నాకు తెలుసు, ఫలం గురించి ఆలోచించను. పెద్దమ్మ గీతబోత చేస్తుందిరా నవ్వుతూ మిగతా వాళ్లతో అన్నాను. పెద్దమ్మ పెద్ద పెద్ద మాటలకు నా ఒళ్ళు కొత్త బ్లేడ్లతో చీరి కారం అద్దినట్లు మండిపోతుంది. అవన్నీ పెద్ద పెద్ద చదువులు చదివినా మీకు తెలుస్తాయి కానీ నాకేం తెలుస్తాయిరా? నా ముఖం, నాదంతా వానాకాలం చదువు, మంగళహారతులు పాడటం, చాకలి పద్దులు రాయడం తప్ప నాకేమీ రాదు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచింది. సరిగ్గా అప్పుడే 3 పిల్లల్లో చిన్నది నిద్రలేచి పెద్దమ్మ అంటూ ఏడుస్తూ పిలిచింది. తల్లి ఆవులా వస్తున్నానే బుజ్జికొండ అంటూ ఆత్రంగా వెళ్ళింది. సందేహం లేదు, పెద్దమ్మ పిచ్చిదో వెర్రిదో అయి ఉంటుంది. లేకపోతే అయిన వాళ్ళని కూరలోని కరేపాకులా తీసి పారేస్తుందా? మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మీరేంటి, ఎవ్వరైనా నాలాగే ఆలోచిస్తారు, నాలాగే మాట్లాడతారు. మన బతికే మన భాగే మనకి ముఖ్యం. ఈ కంచి గరుడ సేవలివ్వండి కోపంగా అంటూ విసురుగా లేచాను. గుమ్మం దాటుతూ వెనుదిరిగి చూశాను. కులము, మతము, వర్ణము, రక్తము ఎవరివో ఏమిటో ఏమీ తెలియకపోయినా ఆ 3 పిల్లల్ని ఆప్యాయంగా సందిట్లోకి తీసుకుని అపురూపంగా నవ్వుతూ 100 ఏళ్ళు చల్లగా బతకాలని కళ్ళతో ఆశీర్వదిస్తూ ఏదో ఆత్మీయంగా చెబుతుంది పెద్దమ్మ. అమ్మలగన్నాయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, కడుపారగ పుచ్చినాయమ్మ. అప్రయత్నంగా చిన్నప్పుడెప్పుడో చదివిన పద్యం నా మెదడు పొరల్లో కదిలింది. విస్మితుడనై చూశాను. పెద్దమ్మ నవ్వు కనకదుర్గమ్మ చిరునవ్వులా కనిపించింది. చటుక్కున గుర్తొచ్చింది పెద్దమ్మ పేరు కనకదుర్గ. చేతులు జోడించాలనిపించింది ఒక్క క్షణం.